Desktop list. సో హాయ్ వ్యూవర్స్ అందరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. సో కొంచెం నా వాయిస్ నాకు కోల్డ్ అయిన వల్ల నా వాయిస్ కొంచెం ఇలా ఉంటుంది. సో అడ్జస్ట్ చేసుకోండి. అండ్ దెన్ ఇవాళ వీడియోకి వస్తే మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే డిస్కస్ చేయబోతున్నాము. సో బిఫోర్ దాట్ మా గురుజీ టెక్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. దీనివల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో యూట్యూబ్లో అప్లోడ్ అవ్వగానే ముందుగా మీరైతే చూడగలరు. అండ్ దెన్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు ఏమైనా మాకు సలహాలు ఇవ్వాలనుకున్నా లేదా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మీకు ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో వీడియో గురించి వస్తే మనకి పీడిఎఫ్ చదువుకోనికి చాలా చాలా ఇబ్బంది అయితే పడుతుంటాం కొన్నిసార్లు. సో కొన్ని పీడిఎఫ్ సపోర్ట్ చేస్తే కొన్ని పీడిఎఫ్ సపోర్ట్ చేయవు. దానికి ఏవేవో సోర్స్ వెతుకుతుంటాం, మనం చాలా సోర్సెస్ అయితే వెతుకుతూ ఉంటాము. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పీడిఎఫ్ రీడర్ మనకు చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో అనుకోవడంగా నేను టెస్ట్ చేసి మీకు వీడియో చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇది కూడా అన్ని పీడిఎఫ్ లాంటిదే, కాకపోతే ఏంటంటే కొంచెం లైట్ వెయిట్ అప్లికేషన్ దట్టు హెల్ప్ విత్ ఆఫ్ అవర్ ఎన్విడియా యాడ్-ఆన్లో రావడం అనేది మనకు చాలా గ్రేట్ థింగ్ అనమాట. సో వేరే సోర్సెస్ లేకుండా ఎన్విడియా లైక్ ముఖ్యంగా మనకు విజువల్ ఎఫెక్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ థింగ్ కూడా ఇది, వేరే అప్లికేషన్స్ మీద లేకుండా. ఎక్కువ ల్యాక్ చేయకుండా అయితే వీడియో చూపించేస్తారు. ఓకే, దానికోసం నేను ఎన్విడియా మెనూ అయితే ఓపెన్ చేస్తున్నాను. NVDA menu. నేను ఆల్రెడీ యాడ్ అయితే ఇన్స్టాల్ చేసుకొని ఉన్నాను. మీకు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఒకవేళ తెలియకపోతే నేను లాస్ట్లో అయితే చెప్తాను. ఓకే, సో నేను టూల్స్ మెనూకి వెళ్తున్నాను. View log L. టూల్స్ మెనూకి వెళ్ళాలో తెలుసు కదా, టీ అయితే ప్రెస్ చేయాలి, అప్పుడు వ్యూ లాగ్ వస్తుంది. ఇక్కడ అప్పేర్ ఒకసారి ప్రెస్ చేద్దాం. NVDA battery report and PDF reader R. ఓకే, పీడిఎఫ్ రీడర్ ఆర్ ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పిన పీడిఎఫ్ రీడర్ యాడ్ అని అయితే చాలా సింపుల్గా ఉంటుంది. చాలా విత్ ఒకే ఒక ఆప్షన్, చాలా సింపుల్ ఆప్షన్స్ అయితే దీనిలో ఉంటాయి, ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. PDF reader dialog. Import PDF button Alt plus I. సారీ. అండ్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి Close button Alt plus C. ఓకే, క్లోజ్ ఉంది. Import PDF button Alt plus I. ఇంపోర్ట్ పీడిఎఫ్. సో ఇదే మనకి ఈ యాడ్-ఆన్లో ముఖ్యమైన ఆప్షన్ అనమాట. About నెక్స్ట్ button Alt plus A. సో యాడ్ అండ్ అబౌట్ Help button Alt plus H. అండ్ హెల్ప్. Close button Alt plus C. ఇంతే ఫ్రెండ్స్, చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి ఇందులో. మనకి Import PDF button Alt plus I. ఇంపోర్ట్ పీడిఎఫ్. సో ఇంపోర్ట్ పీడిఎఫ్ అనేది మనందరికీ తెలిసిన మాటే. సో పీడిఎఫ్ అయితే మనకి ఇందులోకి అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆప్షన్ మీద నేను ఎంటర్ అయితే ప్రెస్ చేస్తున్నాను. Choose PDF file dialog. File name combo box collapsed. Edit Alt plus N blank. సో ఫ్రెండ్స్, ఇలా ఓపెన్ డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అయింది. సో అందరికి తెలుసు ఓపెన్ డైలాగ్ బాక్స్ వచ్చిన తర్వాత ఫైల్స్ ఎలా చూస్ చేసుకోవాలనేది. నేను షిఫ్ట్ పట్టుకొని ట్యాబ్ని ప్రెస్ చేస్తున్నాను, అంటే 2 times ప్రెస్ చేస్తున్నాను. Classic cell files not selected. సో ఇక్కడ చూడండి, నాకు డైరెక్ట్ డాక్యుమెంట్స్ ఫోల్డర్కి అయితే తీసుకొచ్చేసింది అనమాట ఇది. సో నావి పీడిఎఫ్ డాక్యుమెంట్స్లో ఉన్నాయి. అండ్ నేను ఆ పీడిఎఫ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. డౌన్ యారో ప్రెస్ చేసుకుంటా. My one question V H shape man quest 1 drive quest V Zoom 01 psychosocial 01 intervention and teaching strategies for children with visual impairment TNOU CV 33 English. ఈ పీడిఎఫ్ నేను చూస్ చేసుకుంటున్నాను. దీని మీద ఎంటర్ అయితే ఇవ్వాలి. PDF reader panel dialog. Total pages 126. Current page 1. ఓకే ఫ్రెండ్స్, చూసారా ప్రాసెస్ చెప్తాను చూడండి. మళ్ళీ ఒకసారి యాడ్ అండ్ ఇన్స్టాల్ అయిన తర్వాత టూల్స్ మెనూలోకి అయితే వెళ్ళాలి. అక్కడ నుంచి మీరు అప్లై ప్రెస్ చేస్తే మీరు ఇన్స్టాల్ చేసుకున్న యాడ్ అని చూపిస్తాయి. సో ఏదైతే మన పీడిఎఫ్ రీడర్తో ఆ యాడ్ అని ఇక్కడ కర్సర్ పెట్టేసి ఒక్కసారి ఎంటర్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా ఫోకస్ అనేది ఇంపోర్ట్ ఫైల్ మీదకే వెళ్తుంది. అక్కడ ఎంటర్ ఇవ్వగానే మనకు ఓపెన్ డైలాగ్ బాక్స్ అయితే వస్తుంది, చూస్ ఫైల్ అని. అప్పుడు మనం షిఫ్ట్ పట్టుకొని ట్యాబ్ని 2 times ప్రెస్ చేస్తే అది ఫోల్డర్స్లోకి అయితే వెళ్తుంది. ఒకేలా డైరెక్ట్ మీ డాక్యుమెంట్స్ చూస్ చేసుకోండి, లేదంటే బ్యాక్ స్పేస్ ఇచ్చేసి బ్యాక్ స్పేస్ ఇస్తే డాక్యుమెంట్స్ నుంచి బయటకు వస్తుంది. అక్కడ మీకు కావాల్సిన ఫోల్డర్ని అయితే మీరు చూస్ చేసుకోవచ్చు క్విక్ నావిగేషన్ యూస్ చేసి. ఓకేనా, రైట్. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, మనం పీడిఎఫ్ దీనిలో ఇంపోర్ట్ చేయగానే ఆటోమేటిక్గా వితిన్ సెకండ్స్లో లోడ్ అయిపోతున్నాయి. ఎక్కువగా టైం అయితే తీసుకోతుంది, సెకండ్స్లోనే లోడ్ అయిపోతుంది. సో మనకి ఎన్ని పేజెస్ చెప్తుంది. ఇప్పుడు మనం ఎన్ని పేజెస్ చెప్పింది అండ్
మనం ఇప్పుడు ఏ పేజ్‌లోనో కూడా చెప్పేసిందనమాట. ఇక్కడ నేను ఒకసారి డౌన్ యారో ప్రెస్ చేస్తున్నాను. ఇది చదువుతుందో చూద్దాం. Total pages 126. Current page 1 edit read only multi-line 1. ఓకే. మనం ఫస్ట్ పేజ్‌లో అయితే ఉన్నాం. సో, టోటల్ 126 పేజ్‌లో మనం ఉన్నది ఇప్పుడు ఫస్ట్ పేజ్‌లో అయితే ఉన్నామనమాట. Blank. Blank. Tamil Nadu Open University. సో, తమిళనాడు ఓపెన్ యూనివర్సిటీ. School of Special Education and Rehabilitation. Blank. Bachelor of Education and Special B. Distance Semester CV 33. Interstrat blank. 570 session IWW 5 blank. సో, ఇలా అయితే మనం పీడీఎఫ్‌ని చూసారా చాలా ఈజీగా చదువుకుంటున్నాం. అలా చదువుకోవడమే కాదు, మీకు కావాలంటే టెక్స్ట్‌ని కూడా మీరు కాపీ చేసుకోవచ్చు. లేదా మీరు వర్డ్ బై వర్డ్ కూడా ఈజీగా చదవచ్చు. మనం వర్డ్ డాక్యుమెంట్ చదివినట్టే ఈ పీడీఎఫ్ కూడా చదువుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఒక టెక్స్ట్ కాపీ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన టెక్స్ట్ కాపీ చేసుకొని మీరు ఎక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు ఇందులో. సో, ఇలా సింపుల్‌గా అయితే ఈ పీడీఎఫ్‌ని చదువుకోవచ్చు. అండ్ ఇంకా ఇందులో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అవి చూసేద్దాం. ఇప్పుడు నేను ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. Previous page. Alt plus P. Button Alt plus P. సో, ప్రీవియస్ పేజ్. మనం 1లో ఉన్నాం కాబట్టి ప్రీవియస్ అవసరం లేదు. Next అండ్ page. Alt plus N. Button Alt plus N. సో, మనకున్నవి 126 పేజ్ కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ పేజ్‌లో ఉన్నాం. సెకండ్ పేజ్‌కి వెళ్ళాలంటే నెక్స్ట్ ప్రెస్ చేయాలి. ఓకేనా? అలా కాదనుకుంటే కనుక ఇక్కడ ఇంకో ఆప్షన్ Go ఇచ్చారు. to. Combo box 1 collapsed. గో టు ఆప్షన్. సో, గో టు ఆప్షన్‌లో ఏంటంటే మనకి ఇక్కడ చూడండి. ఇక్కడ కాంబో బాక్స్‌లో 1 ఉంది. ఇక్కడ కరెంట్ పేజ్ 1 కాబట్టి 1 ఉంది. ఇక్కడ మీరు డౌన్ యారోతో కూడా ప్రెస్ 2, చేసుకోవచ్చు. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. ఇలా మీకు ఎన్ని పేజెస్ అయితే మీకు పీడీఎఫ్‌లో ఉన్నాయో అక్కడ వరకు మీరు డౌన్ యారో ప్రెస్ చేసుకోవచ్చు. అలా లేదంటే గనుక ఇక్కడ ఫస్ట్ ఒకసారి 1 అయితే ప్రెస్ 15. చేయాలి. సో, ఇది 15కి అయిపోయింది. 16, 17, 18, 19, ఇలా అయితే మనం వెళ్ళిపోవచ్చు అనమాట. ఒకవేళ నేను 1 ప్రెస్ చేసినందుకు ఇలా అయిపోయింది. 20, 21, 22, 23, 24, సో, ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మీకు ఫస్ట్ నుంచి చూపిస్తాను చూడండి. కన్‌ఫ్యూజన్ దగ్గర 7, 4. ఇప్పుడు 1 దగ్గర ఉంది. మనం 1 దగ్గర ఉన్నప్పుడు డైరెక్ట్ మనము 1 ప్రెస్ చేసామనుకోండి 10 అవుతుంది. 10 అయింది కదా! మళ్ళీ మనకి ఇక్కడ మళ్ళీ 1 ప్రెస్ చేస్తే 11 అవుతుంది. 11, చూసారా? 11. 12, ఇప్పుడు నేను 2 ప్రెస్ చేస్తాను. 20, 20 వచ్చింది. మళ్ళీ 2 ప్రెస్ చేస్తే 21, 22, 23, 23. సో, 3 ప్రెస్ చేస్తున్నాను. 30, 31, 32, 33, 33. ఒకసారి 0 ప్రెస్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఏమవుతుందో. 90, 91, 90. 90. సో, 90 అయితే వచ్చింది. ఒకసారి 100కి వెళ్ళడానికి ట్రై చేద్దాం. 100, ఓకే ఫ్రెండ్స్. 90 దగ్గర వచ్చిన తర్వాత మనం 10 పెరుగుతుంది కాబట్టి 90 దగ్గర తీసుకొచ్చి డైరెక్ట్ 100 అయితే పెట్టాలి. ఇక్కడ మళ్ళీ 1 ప్రెస్ చేస్తే 101, 101 వస్తుంది. రైట్? 2, 20, సో, 20 వచ్చింది. మనకు 20 కాదు 100, 100 వచ్చింది. 101, 102, 105. ఓకే. ఇలా అన్నమాట. సో, మనకున్నది 126 పేజెసే కాబట్టి ఇలా అయితే మీకు ప్రెస్ చేయాలి. ఓకే. ఇప్పుడు మనం డైరెక్ట్‌గా వెళ్ళాలంటే గనక సో, డైరెక్ట్‌గా వెళ్దాం సింపుల్‌గా. 178, 3, 4, 3, 2, 3, 2, 1. సరే డైరెక్ట్ మనం ప్రెస్ చేస్తేనే వచ్చేసింది. ఇందులో పెద్ద కన్‌ఫ్యూజ్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్. మీరు 1 నొక్కితే 10 పేజెస్ అయితాయి. మళ్ళీ 1 నొక్కితే అక్కడ నుంచి 11, 12 అట్లా వస్తుందన్నమాట. 2 నొక్కి అదే నెంబర్ ప్రెస్ చేసుకుంటూ పోతే అందులోనే వస్తా ఉంటాయన్నమాట. సో, ఇవి ఫ్రెండ్స్ ఇందులో ఉన్న Back ఆప్షన్స్ button అయితే. Alt plus B. Close back. button Alt plus C. క్లోజ్. ఒకసారి మనం 1 కాకుండా ఇంకో పేజ్ చదివి Total చూద్దామా? previous page. Next page. Go to combo box. 3, 30. ఓకే. ఇప్పుడు 30. సో, 38th పేజ్‌లో అయితే ఉన్నాను నేను. Back button ఇక్కడ close but total pages 126. Current page 30 edit read only multi-line 30. సో, కర్సర్ అయితే ఇక్కడ ఉండాలి. ఇప్పుడు డౌన్ యారో ప్రెస్ Blank. చేద్దాం. 1.3 Coping with mathematical phobia. Psychologists estimate that over 90% of learning, which obviously includes mathematical concepts too, during infancy occurs through visual sense. Kagan, 1971. The role of చూసారా? చాలా ఈజీగా అయితే మనం పీడీఎఫ్ అయితే చదువుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. ఇది వర్డ్ డాక్యుమెంట్ చదివినట్టుగానే లైన్ బై లైన్ మనం వర్డ్ బై వర్డ్ కూడా చదవచ్చు. మీకు చూపిస్తాను చూడండి. psychologists estimate psychologists estimate that over 90%. చూసారా? మనం వర్డ్ బై వర్డ్ చదువుకోవచ్చు, లైన్ బై లైన్ చదువుకోవచ్చు. దాని తర్వాత మనకి 30 blank 1.
One psychologist's estimate that over 90% of learning, which obviously includes mathematical. సో ఫ్రెండ్స్ ఇది పారాగ్రాఫ్ కూడా చదువుకోవచ్చు. కంట్రోల్ డౌన్ యారో పట్టుకొని మనం కంట్రోల్ పట్టుకొని డౌన్ యారో ప్రెస్ చేస్తే పారాగ్రాఫ్ కూడా చదివేస్తుంది అనమాట. సో ఇక్కడ కాపీ కూడా మనం చేసుకోవచ్చు. టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని కాపీ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. అది కూడా మీకు చూపిస్తాను నేను. 1.3 Coping with mathematical phobia selected. ఓకే, సో టెక్స్ట్ అనేది సెలెక్ట్ అయింది. ఇప్పుడు నేను కాపీ చేస్తున్నాను. చూద్దాం ఒకసారి కాపీ అయిందో లేదో టెస్ట్ చేద్దాం. ఇది నేను మీ ముందే ఫస్ట్ టైం ప్రయత్నిస్తున్నాను కాపీ అనేది. లెట్స్ సీ. Run dialog. Excel. WinWord. Text desktop list. This PC 1 of 12. Word. Home. Blank. Okay. Paste. 1.3 Coping with mathematical phobia. Paste సక్సెస్ option. ఫ్రెండ్స్. సో Docu- మనం టెక్స్ట్ని కాపీ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకు వర్డ్లో పేస్ట్ అంటే మనకు పీడిఎఫ్లో ఏమైనా పెద్ద మ్యాటర్ ఉండి మనకు కొంచెం మ్యాటర్ చదువుకోవాలన్నప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్గా మీకు ఒకవేళ ఆ పేజ్ నెంబర్ మీకు ఐడియా ఉంటే కనుక కాంబో బాక్స్లో అక్కడ గోటు ఉంది కదా, ఆ గోటు దగ్గరికి వెళ్ళి మీరు పేజ్ అయితే చూస్ చేసుకోండి. దాని తర్వాత మీకు ఆ టెక్స్ట్ అక్కడ చదువుకోవడం ప్రతిసారి పీడిఎఫ్ ఓపెన్ చేసి అక్కడికి వెళ్ళి చదువుకోవాలా అలా ఇబ్బంది లేకుండా మీరు కావాల్సిన టెక్స్ట్ మొత్తం కాపీ చేసుకొని మీ ఓట్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు పీడిఎఫ్స్ అయితే దీంతో ఈజీగా చదువుకోవచ్చు. Document 1. Word on a PDF reader panel. Psychologist's estimate. పీడిఎఫ్ మీరు ఈజీగా చదువుకోవచ్చు ఫ్రెండ్స్ ఇందులో. సో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఏం లేదు ఫ్రెండ్స్. యాడ్ అండ్ స్టోర్ మనందరికీ తెలిసిందే. సో యాడ్ అండ్ స్టోర్లోకి వెళ్ళేసి ఒకసారి చూపించేస్తాను చూడండి ఫాస్ట్గా. Close button. Alt repeat screen sharing meeting controls window. Desktop. ఓకే, ఇప్పుడు నేను NVDA మెనూ ఓపెన్ చేస్తున్నాను మళ్ళీ. NVDA menu. ఇక్కడ టూల్స్లోకి అయితే View వెళ్ళాలి. log L. సో యాడ్ అండ్ స్టోర్ కోసం ప్రెస్ చేస్తున్నాను. Add-on store. Installed add-ons. All dialog. సో ఇన్స్టాల్డ్ యాడ్-ఆన్స్. నాకు ఇక్కడ మన ఫోకస్ ఎప్పుడు కూడా మన ల్యాప్టాప్లో ఏవైతే యాడ్-ఆన్స్ ఇన్స్టాల్ అయి ఉన్నాయో ఆ యాడ్-ఆన్స్ అయితే చూపిస్తూ ఉంటుంది. సో మీరు దాన్ని వదిలేసి ఏం చేయాలంటే షిఫ్ట్ పట్టుకొని Search. Edit Alt plus S blank. షిఫ్ట్ పట్టుకొని ట్యాబ్ని అయితే ప్రెస్ చేసుకుంటూ పోండి. నేను ఎక్కడైతే కర్సర్ ఆపుతానో మీరు అక్కడ ఆపండి. ఏం లేదు, Enabled/disabled channel. Combo sort by column. Combo box tab control. Installed add-ons tab selected. విన్నారు కదా, ట్యాబ్ కంట్రోల్ ఇన్స్టాల్డ్ యాడ్-ఆన్స్. సో ఇక్కడ ఒక 3-4 ట్యాబ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ట్యాబ్ వచ్చేసి ఇన్స్టాల్డ్ యాడ్-ఆన్ అనమాట. మీరు అక్కడికైతే రావాలి. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, NVDA మెనూ ఓపెన్ చేసి టూల్స్లోకి వెళ్ళేసి నొక్కితే మీకు యాడ్-ఆన్ స్టోర్ వస్తుంది, లేదా డౌన్ యారో ప్రెస్ చేస్తూ వచ్చినా కానీ యాడ్-ఆన్ స్టోర్ వస్తుంది. అక్కడ మీరు ఎంట్రీ ఇవ్వండి. మీరు అనుకోవచ్చు మళ్ళీ ప్రెస్ చేసి ఎంట్రీ ఇవ్వాలి, అవసరం లేదు. ప్రెస్ చేసి డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. ఓకేనా, యారోస్తో ఉంటే ఎంట్రీ ఇవ్వాలి. దాని తర్వాత షిఫ్ట్ పట్టుకొని ట్యాబ్ ప్రెస్ చేసుకుంటూ వస్తే మనకి ట్యాబ్ కంట్రోల్ ఇన్స్టాల్ యాడ్-ఆన్స్ వస్తుంది. అక్కడ నుంచి మీరు ఏం చేయాలంటే అక్కడికి వచ్చిన తర్వాత షిఫ్ట్ ట్యాబ్ని వదిలేసి రైట్ యారో ప్రెస్ చేసుకుంటూ పోతే మనకి అవైలబుల్ యాడ్-ఆన్స్ అని వస్తుంది. Available add-ons tab selected. సో ఇక్కడ అవైలబుల్ యాడ్-ఆన్స్ వచ్చింది కదా, ఇక్కడ మనం Alt A అయితే ప్రెస్ చేయాలి. Alt A. Available add-ons list. Alt plus A. Cloud Vision. సో విన్నారు కదా, అవైలబుల్ యాడ్-ఆన్స్ లిస్ట్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మనకి ఏంటి కావాల్సింది, PDF రీడర్ కాబట్టి P అయితే ప్రెస్ చేద్దాం. Pausing information. Status of PC keyboard braille in PC QQ and PC WeChat and app cloud. Status PDF reader status enabled. Available version 1.0. Channel stable. Publisher Sujin Rai. Publication date 11/21/2025. Minimum. అది ఫ్రెండ్స్ చూసారు కదా. సో ఎనేబుల్ నాకు మామూలుగా అయితే యాడ్-ఆన్ అయితే డౌన్లోడ్ ఇన్స్టాల్ ఆర్డర్ చెప్తుంది. ఎనేబుల్ ఎందుకనిందంటే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఎనేబుల్ అండి. సో దీని మీద మీరు ఎంటర్ ఇస్తే మీకు ఇన్స్టాల్ బటన్ వస్తుంది. కాంటాక్ట్స్ మీద ఓపెన్ ఇన్స్టాల్ వస్తుంది. ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి కొద్దిసేపు తర్వాత మీరు ఎస్కేప్ ఇచ్చేస్తే మీకు రీస్టార్ట్ అవుతుంది. రీస్టార్ట్ చేసేయండి, ఆటోమేటిక్గా యాడ్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, మేము వాటికి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. అలాగే ఇంకా మేము ముందుకు వెళ్ళడానికి మీ సపోర్ట్ అయితే చాలా కావాలి ఫ్రెండ్స్. సో మా వీడియోస్ని లైక్ చేయండి, మీ లైక్సే మాకు బూస్టప్ అనమాట. సో మరో సరికొత్త వీడియోతో నేను మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Task view window running. Add-on store available. Screen sharing meeting controls window.